పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ఇది ఇంకా తీవ్రమైన యుద్ధంగానే మారుతున్నట్టుగా కనబడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్, సింధీ లిబరేషన్ ఆర్గనైజేషన్, సింధు దేశ్ రెవల్యూషనరీ ఆర్మీ ఇవన్నీ కలిపి ఒక దగ్గరికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి బలూచ్ రాజీ అజోయ్ సంగార్ BRAS పేరిట పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయిస్తున్నారు. సో చిన్న చిన్న గ్రూపులుగా ఉన్నవన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఒక యుద్ధమే ప్రకటిస్తున్నట్టుగా కనబడుతోంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? గతంలో బలూచి లిబరేషన్ ఆర్మీ ఒకలాగా వాళ్ళు ఫైట్ చేస్తే యుద్ధాలు చేస్తే బలూచి లిబరేషన్ ఫ్రంట్ వేరే ప్రాంతాల్లో వాళ్ళు చేయడం, బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ ఇంకొక దగ్గర చేయడం, వీళ్ళ మధ్యలో ఒక విధమైనటువంటి అవగాహన రాహిత్యం ఉండడంతో వీళ్ళు పెద్దగా ఒకరినొకరు అనుసంధానం చేసుకోకుండా యుద్ధం చేయడంతో వీళ్ళ శక్తి చాలా తక్కువ ఉండేది, వీళ్ళు చేయగలిగినటువంటి టార్గెట్స్ తక్కువ ఉండేవి. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఇంత పెద్ద న్యూక్లియర్ శక్తి అయినటువంటి పాకిస్తాన్ నుంచి మొత్తం బలూచిస్తాన్ విడదీయగలిగినటువంటి శక్తి వీళ్ళకి ఉండేది కాదు. ఇండివిజువల్ గా వాళ్ళు చాలా స్పెక్టాక్యులర్ యుద్ధాలు చేశారు, బలిదానాలు ఇచ్చారు. కానీ ఒక్కొక్క ప్రాంతంలో వీళ్ళకి ప్రభావం ఎక్కువ ఉంది. అందరూ కలిస్తే గనక పాకిస్తాన్ ని కంప్లీట్ గా మనం ఎదుర్కోవచ్చు, విడిపోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన వీళ్ళకి రావడంతో వాళ్ళ చిన్న చిన్న విభేదాలన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళ అహంకారాలు పక్కన పెట్టేసి వీళ్ళందరూ కలిసిపోయారు. ఇది పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కి, పాకిస్తాన్ సైన్యానికి చాలా పెద్ద దెబ్బ కింద మనం భావించాలి. వీళ్ళు యూనిఫైడ్ గా యుద్ధం చేయడం మొదలు పెడితే కనుక పాకిస్తాన్ సైన్యం తట్టుకోలేదు. ఇప్పుడే వీళ్ళు ఇండివిజువల్ గా యుద్ధం చేస్తుంటేనే వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. రీసెంట్ గా గ్వాదర్ లో పెద్ద అటాక్ జరిగి అక్కడ 10 మంది వాళ్ళ పాక్ ఆర్మీ సైనికులు చనిపోయారు. సో ఇది రోజు జరుగుతుంది. రమారమి 900 మంది వీళ్ళ ఫోర్సెస్, పాకిస్తానీ ఫోర్సెస్ అంటే వాళ్ళ పోలీస్ కావచ్చు, వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ కావచ్చు, రేంజర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, గత సంవత్సరంలో రమారమి 900 మంది చనిపోయారు బలూచిస్తాన్. అంటే రఫ్ గా రోజుకి 2-3 చనిపోయారు. ఈ యావరేజ్ చనిపోతారు. ఈ పరిస్థితులు ఏమైందంటే టెర్రరిజం మీద ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నటువంటి ప్రపంచ సంస్థ వరల్డ్ టెర్రరిజం స్టాటిస్టిక్స్ లో ఈరోజు పాకిస్తాన్ 2వ స్థానంలో వచ్చింది. బుర్కినో ఫాసో తర్వాత 2వ స్థానంలో పాకిస్తాన్ వచ్చింది. అంటే ఎంత దారుణంగా ఉందో అక్కడ పరిస్థితి అర్థం చేసుకో. గతంలో ఈ BLA కావచ్చు, BLF కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే TTP లోపాయకార ఒప్పందాలు ఉండేవి. అందుకనే వీళ్ళకు TTP నుంచి తర్వాత ఆఫ్ఘన్ తాలిబాన్ నుంచి అమెరికా వదిలేసి వెళ్లిపోయినటువంటి అస్త్రశస్త్రాలన్నీ వీళ్ళకి వచ్చేది. సిద్ధాంతపరంగా వాళ్ళతో విభేదిస్తున్నారు. ఎందుకంటే TTP అనేది ఒక మతపరమైనటువంటి వేర్పాటువాద శక్తి. వీళ్ళు మతానికి అతీతంగా జాతీయవాదాన్ని పోషించేటువంటి, దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి శక్తి BLA. వీళ్ళందరూ కూడా బలూచి లిబరేషన్ అది ఇది కాదు, ఒక మతపరమైనటువంటి అంశంతో యుద్ధం చేయట్లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులు కూడా చాలా వీళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా హిందువులు ఉన్నారు అక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ మనం హింగ్లాజ్ మాత ఆలయం చూసామంటే అక్కడ సన్యాసులు కూడా ఉన్నారు, పాకిస్తానీ సిటిజన్స్ సన్యాసించి అక్కడ పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వేల సంఖ్యలో అక్కడికి హింగ్లాజ్ మాతాకి మేళాగా వెళ్తారు. అలాగే క్వెట్టాలో కాళీమాత మందిరం ఉన్నది. కాబట్టి ఈ మతానికి అతీతంగా వాళ్ళు సున్నీలా షియాలా ఏమీ కాకుండా బలూచిస్తాన్ని మనం పాకిస్తాన్కి తీసుకువెళ్ళిపోవాలి అన్న భావజంతో చేస్తున్నారు. TTP ఏమో మతపరంగా షరియాని ఇంపోజ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయినా వీళ్ళిద్దరూ అనుసంధానం చేసుకున్నారు. మరి అంతటి విభేదాలు ఉన్న వాళ్ళు అనుసంధానం చేసుకోగలిగింది, మనలో మనం ఎందుకు వేరువేరుగా యుద్ధం చేయాలని చెప్పేసి నిర్ణయించి వీళ్ళందరూ కూడా కూటమిగా రావడం అన్నది ఇది ఒక పెద్ద వార్నింగ్ సిగ్నల్ పాకిస్తాన్ కి. రాబోయే రోజుల్లో ఇంకా కోఆర్డినేటెడ్ అటాక్స్ చూడబోతున్నాం మనం. పాకిస్తాన్ ఈ రోజైతే షరీఫుల్లాని హ్యాండ్ ఓవర్ చేశారు మనకు అమెరికాకు, కానీ రేపటి రోజు వీళ్ళ మీద మరి వాళ్ళు కూడా ISKP కూడా టార్గెట్ చేయడం మొదలు పెడితే మరి పాకిస్తాన్ ఎక్కడ అతను ISKP మనకు ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ ఏదైతే ఉందో దానికి చెందినటువంటి వ్యక్తి. అంటే అన్ని యాంగిల్స్ నుంచి కూడాను పాకిస్తాన్ ని వాళ్ళు ముట్టడి చేసేటువంటి పరిస్థితులు రాబోతాయి. ఒక సైడ్ ISKP, ఇంకో సైడ్ TTP, ఇంకో సైడ్ తాలిబాన్, ఆఫ్ఘన్ తాలిబాన్. ఇన్ఫాక్ట్ ఈ రోజు మనం రికార్డ్ చేస్తున్నంత వరకు కూడా అక్కడ మనకు తోర్ఖం బార్డర్ లో మొత్తం 10-15 రోజులు అయింది, మొత్తం వాణిజ్యం స్తబ్దం అయిపోయింది. రెండు సైడ్ నుంచి ఫైరింగ్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఫైరింగ్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి ఫైరింగ్ అవుతుంది. వాళ్ళేమో వీళ్ళు పెడుతున్నట్టు ఫెన్సింగ్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. అదే ప్రాంతాల్లో వచ్చి వాళ్ళ బార్డర్ పోస్టులు పెట్టుకుంటున్నారు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా స్తబ్దం అయిపోయింది. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తోంది. ఈ టైంలో వీళ్ళు ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి చాలా ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. కాబట్టి ఒక TTP, ఒక ఆఫ్ఘన్ తాలిబాన్, తర్వాత 3 మనకు ఖొరాసాన్ ప్రావిన్స్ ఐసిస్ కావచ్చు, తర్వాత మనకు బలూచీలు, సింధీలు, ఇంతమంది కలిస్తే కనుక మరి పాకిస్తాన్ గతం అవుతుంది. గతంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళలో ఉన్నటువంటి విభేదాలని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి ఎవరినో ఇంకో థర్డ్ పార్టీని తీసుకొచ్చి వీళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు ఏదో విధంగా
కంట్రోల్ చేశాం. ఇంతమంది కలిసిపోతే వాళ్ళ పరిస్థితి ఏమో పాకిస్తాన్. అందుకని దుర్భరమైన పరిస్థితులకు పాకిస్తాన్ వెళ్తున్నది. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో వాళ్ళు మళ్ళీ ఏదో విధంగా వాళ్ళని అమ్ముకుని వాళ్ళు మరి అమెరికా సాయం తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందా మనం వేచి చూడాలి. సరే, షరీఫుల్లా విషయం ఒకటి. రెండోది, బహుశా ఇప్పుడు కనుక యుక్రెయిన్ రష్యా మధ్యలో యుద్ధం కనుక ఒక విధంగా కొలిక్కి వస్తే కనుక పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్ళాలంటే బహుశా యూరోపియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ రష్యాకి యాక్సెప్టబుల్ కాదు. అలాగే ఇంకేదైనా చైనీస్ ఫోర్స్ కానీ ఎవరైనా వస్తే అది వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి మధ్యలో బలిపశువుగా పాకిస్తానీ సైన్యాన్ని అక్కడ పంపిస్తారు. వీళ్ళే ఉంది, దీంట్లో 100 మంది చనిపోయినా వీళ్ళకి ఏం పెద్ద లెక్కలేదు. దానికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళ జనరల్స్ వీళ్ళందరూ హ్యాపీగా వీళ్ళు హవాయిలోనో న్యూజిలాండ్లోనో ఇళ్ళు కొనుక్కొని సెటిల్ అవుతారు. కాబట్టి వాళ్ళ సైన్యాన్ని మళ్ళీ కిరాయికి ఇవ్వడానికి సిద్ధపడుతుంది పాకిస్తాన్. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం పరిస్థితి ఉందో. వీళ్ళందరూ కలిసేసరికి మరి వాళ్ళు ఎలా పాకిస్తాన్ సైన్యం మీద, ఎస్టాబ్లిష్మెంట్ మీద ఎటువంటి అటాక్స్ చేయబోతున్నారో, ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.